కార్యంలో ఉన్నాయి. ఒక వ్యక్తి గుండె ఎంత పగులుతుందో, మేబీ నా లైఫ్లో అన్ని రీతుల్లో దేవుడు పాల్గొట్టి చూపించాడు. మేబీ దానికన్నా దేవునికి దగ్గరగా ఉంటామేమో. అందుకని when I pray for you all, ఈ పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతా. కానీ ఈరోజు ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను, దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కార్యాలు నమ్మదగినవి. ఆయన నమ్మిన వారికి ఎప్పుడు ద్రోహం చేయడు. కొంతకాలం పరీక్షిస్తాడేమో కానీ సువర్ణమ్మ వల్ల బడికి తీసుకొచ్చి నిలబడతాడు. అండ్ దట్ గ్లోరీ బిలాంగ్స్ టు హిమ్ అలోన్. నిజంగా ఆయన చేతిలో వాడబడే పాత్రలు నిలబడినప్పుడు, నేను కాదు ప్రభువా నీవే అన్నట్టుకుంటారు. నన్నే అంటూ ఉన్నారు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నేను గొడవ పెట్టుకుని మేము కొట్లాడుకుంటాను. ఫైటింగ్, నాట్ ఫిజికల్ ఫైటింగ్ అండి. ఆయన తెలుగు నేను నేర్చుకున్నాను, ఆయన ఇంకా నేర్చుకుంటారు. కొట్లాడుకుంటూ ఆర్గ్యుమెంట్, వీ హ్యాడ్ ఎ బిగ్ ఆర్గ్యుమెంట్. ఇది లైక్ నువ్వు వెళ్ళొద్దు కావాలంటే నువ్వు ఒక్కడు వెళ్ళి సాటర్డేస్ చూసుకుని వచ్చాయి. వెళ్ళొద్దు, నువ్వు కావాలంటే చేసుకునే అప్ అండ్ డౌన్, నువ్వు వెళ్ళొద్దు, వెళ్తా చచ్చిపోతావరా అని ఏడ్చేస్తాను స్టార్ట్ చేశాడు. నేను ఒకటన్నా, నన్ను మొక్కలుగా నరికిన పర్వాలేదు, నేను వెళ్తాను, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. ఆయన అన్నాడు, మేబీ డేంజర్ తప్పిస్తానికి దేవుడు నాకు చెప్పి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ థింగ్, మా జీవితంలో జరగాల్సింది జరిగి ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలిచి ఉండేవాడిని కాదు, ఈ రీతిగా సేవ ఉండేది కాదు. ఎందుకంటే తనకి ఆ రీతిగా పరిస్థితి అయినప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసి, చూడండి దేవా, నేను ఒకటే అడిగాను, నా భార్యను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, ఏ ఇద్దరికి క్షేమంద, ఇవన్నీ ప్రార్థన కాదు, నువ్వు నాతో ఉన్నావని ఒక్క రుజువు చూపించాలి, నేను ఏమైనా చేస్తాను. వన్ సైన్. ఆ రోజు నేను ఆ రుజువు చూసి ఉండకపోతే నేను ప్రారంభించాల్సిన రీతిగా ప్రారంభించి తెగించాల్సిన రీతిగా తెగించి ఉండను, ఇంతగా రోషంతో దూర్చుకుని పోను. నా భార్య అనింది, ఈ సంవత్సరం అయితే ఐ హావ్ సీన్ డెత్, ఇంకేం జరుగుతుందో జరగనా అంటే. నేనంటాను, ఐ హావ్ సీన్ దట్ లాంగ్ టైమ్ బ్యాక్. నా యవన కాలంలో ముమ్మరలు సూసైడ్ అటెంప్ట్స్, చివరిసారి అయితే సముద్రంలోకి వెళ్ళిపోయా, చచ్చిపోతానికి ఇంకంతే. నేను ఒకటంటాను, ఒక మనిషి ఆ మరణాన్ని చూస్తేనే కానీ జీవితంలో భయం అనేది పోదు. ఒక్కసారి మరణం ఇంతేనా అన్న తర్వాత దేనికి బెదరపడు, నేను చంపుతారా, ఏం చేస్తారో, మహా చంపుతాం. దేవుని ఎరిగిన వ్యక్తి, నువ్వు ఈ శరీరాన్ని నాశనం చేసి కానీ నా ఆత్మను ముట్టలేవు. అండ్ ఐ వుడ్ ఆల్వేస్ సే, లీవింగ్ దిస్ వరల్డ్ ఇస్ అ ప్రమోషన్, బికాస్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తానన్న ఆశ.